the name of our Lord Jesus Christ. God has sent us love in various ways, and one of the greatest gifts is Father. He is a person who stands by our side no matter what. He loves his children unconditionally, and the beauty of the relationship is that he does it all without demanding anything in return. A father may be described in various ways. He is the provider, the protector, the savior, the creator, and everything you can think of. You and I are here on this beautiful earth because of our Heavenly Father's love, who created the universe and the nature around us, and said, "Be fruitful and multiply, have dominion on everything," in Genesis chapter 1, verse 28. Mother loves us unconditionally, but Father teaches us to live in the world with wise instructions, as the Bible says in Proverbs chapter 4, verse 1 and 2. A father carries the responsibilities like a shepherd, protecting, leading, caring for his family with a watchful eye. We call him Papa, Pitaji, Abba, Nana, Dad, Daddy, Pop, and after Hyderabad is that Abbajan with love and respect. I can keep talking about the role of a father without coming to an end, because that's just how awesome and great fathers they are. Come on, friends, let's make this day a very special day for them, because they deserve to be celebrated every day for their love and awesomeness. Behalf of the Sunday School Lutheran Church Lakdikapur, Happy Father's Day to all the awesome fathers all over the world. On this beautiful day, as we celebrate Father's Day, it's great honor and privilege to welcome Pastor Jeevan Kumar Garu, a preacher by profession, a spiritual father to all of us. He works as a faithful son to Heavenly Fathers in establishing Father God's kingdom on earth. We welcome Pastor Garu. ఈ ప్రత్యేకమైన సమయంలో జూన్ మాసంలో జరుపుకుంటున్నటువంటి ఫాదర్స్ డే సందర్భముగా లక్డికపూర్ లూథరన్ చర్చ్ సండే స్కూల్ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ ప్రోమో వీడియోలో మొట్టమొదటిగా పాస్టర్ గారుగా నేను మాట్లాడేటువంటి భాగ్యము వారు నాకు ఇవ్వటం జరిగింది. సండే స్కూల్ సూపరింటెండెంట్ ని మరియు టీచర్స్ ని నేను మొట్టమొదటిగా అభినందిస్తున్నాను. తల్లుల ఆదివారం వారు సంతోషముగా చక్కటి ప్రోమో వీడియో రిలీజ్ చేయటము, బిడ్డలతో మాట్లాడించటము, తండ్రుల దినమును కూడా జ్ఞాపకం చేసుకోవటము చాలా గొప్ప ఆశీర్వాదకరము. ఈ ఫాదర్స్ డే ప్రతి ఇంట్లో ఎక్కువగా పిల్లలు పుట్టినరోజులు ఎక్కువగా మనం జరుపుకుంటాం. చాలా మంది తల్లిదండ్రులు చాలా కారణాలు బట్టి వారి పుట్టినరోజులు వారు చేసుకోవాలి. యజమానుడైనటువంటి వాడు కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడని మనం చూస్తుంటున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు మీరు పరిశీలన చేస్తే, తండ్రిగా ఉండుటకు దేవుడు గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క తండ్రికి ఇచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రిగా ఉండటానికి తండ్రికి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యము పురుషుడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లవాని జీవితానికి ఒక దిశ నిర్దేశాన్ని ఇచ్చేటువంటి వాడు తండ్రి అని జ్ఞాపకం చేయబడుతుంది ఆదికాండములో. అలాగే తండ్రి తాను మాదిరిగా ఉంటూ తన కుటుంబాన్ని నడిపించేవాడు అని అంటాడు ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచన భాగము. అంత మాత్రమే కాదు, గృహములలో ఆత్మీయమైన వాతావరణమును కల్పించేది తండ్రి అని ఆదికాండము చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, గొప్ప తండ్రి ఒక ప్రమాణమును, స్టాండర్డ్ ఉంటుంది, అది అతనికి మాత్రమే కాక తన కుటుంబానికి అది వర్తించాలని ప్రయత్నం చేస్తాడంటండి. 5వది, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి తండ్రి తన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాడంట 19వ వచన భాగంలో. ఈ 5 సత్యాలు తండ్రి పాత్రను పోషించడం గురించి ఫాదర్స్ డే ప్రాముఖ్యంగా మనము తండ్రులు జ్ఞాపకం చేసుకుంటాం. కనుక కుటుంబంలో తల్లి ఎంత ప్రాముఖ్యమైనదో తండ్రి కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. కనుక సండే స్కూల్ బిడ్డలు చేస్తున్న ఈ ప్రోమో వీడియోలో, ఈ వీడియో పక్షమున మరొకసారి సంఘ బిడ్డలందరికీ, ప్రాముఖ్యంగా ఫాదర్స్ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. మరి చక్కని గ్రీటింగ్స్ అందించిన మన పారిస్ పాస్టర్ రెవరెండ్ జీవన్ కుమార్ గారికి మన సండే స్కూల్ కుటుంబం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్న, మరి ఈరోజు స్పెషల్ ఏంటి నాన్న? ఫాదర్స్ డే. వెరీ గుడ్ నాన్న.
మరి లాస్ట్ మంత్ మనం ఏం చేసుకున్నాం? మదర్స్ డే. మరి ఈరోజు ఫాదర్స్ డే కదా. అయితే మరి బైబిల్స్ అందరు తీసుకొచ్చారా నాన్న? వావ్, వెరీ గుడ్, అందరు తీసుకొచ్చారు. మరి అందులో అందరికీ వచ్చి అనుకుంటున్నాను నేను 10 commandments. ఓ వెరీ గుడ్ నాన్న, అందరికీ వచ్చు, వెరీ గుడ్. అయితే నాన్న అందులో 10 commandmentsలో ఒక కమాండ్మెంట్ ఫాదర్కి సంబంధించింది, చెప్పగలరా? ఎస్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఎందులో ఉంది నాన్న? ఎక్సోడస్ 28 chapter 12th verse. వెరీ గుడ్ నాన్న. మరి ఎంతమంది ఫాదర్ మదర్ ఆనర్ చేస్తున్నారు, ఒబే చేస్తున్నారు నాన్న? అందరు చేస్తున్నారా? వెరీ గుడ్, చెయ్యాలి నాన్న. మరి కమాండ్మెంట్ ఫాలో అవ్వాలి కదా, మనము దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మనము ఫాలో అవ్వాలి. మరి తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. మనకి ఏది అవసరమైనా మన తండ్రి మనకున్నారనే ధైర్యం మనకు ఉంటుంది కదా నాన్న. అయితే మీకు ఒక చిన్న యాక్టివిటీ చూపిస్తాను, ఓకేనా? ఆర్ యు రెడీ? ఎస్ నాన్న, ఫాదర్కి సంబంధించి మరి ఫాదర్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి నేను ఒక వర్డ్ రాశాను. మీరు కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేయండి, రైట్ నాన్న? ఎఫ్, ఎఫ్ ఈజ్ ఎ ఫ్రెండ్, అండ్ ఏ అడ్వైజర్, టీ టీచర్, హెచ్ హంబల్, ఈ ఎనర్జెటిక్, ఆర్ రెడీ టు హెల్ప్ కదా నాన్న. మన ఫాదర్కి క్వాలిటీస్ అన్నీ మనం చూస్తున్నాం, డైలీ లైఫ్లో కూడా మీరు చూస్తున్నారు కదా. కనుక మనం ఎప్పుడూ మన తల్లిదండ్రుల్ని, మన తండ్రిని గౌరవించాలి, ఓకే నాన్న? వెరీ గుడ్ చిల్డ్రన్. నాన్న ఇంకొక స్పెషల్ ఉంది మనకి, కెన్ యూ టెల్? ఎవరైనా గెస్ట్ చేయగలరా నాన్న? ఓకే, ఈరోజు మరి టీచ్ చైల్డ్ మినిస్ట్రీస్ నుంచి మన ప్రదీప్ అన్న వచ్చారు. ప్రదీప్ అన్న మెసేజ్, ఓకేనా? అందరికి ఇష్టం కదా మన ప్రదీప్ అన్న మెసేజ్ అంటే. మరి ప్రదీప్ అన్నకి వెల్కమ్ చెప్పి థ్యాంక్స్ చెప్తాం. వి వెల్కమ్ ప్రదీప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సండే స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ నాన్న. మరి ప్రదీప్ అన్న మెసేజ్ ఇచ్చిన తర్వాత మరి మన చర్చ్లో సీనియర్ మెంబర్స్లో ఒక సీనియర్ మెంబర్, అదేవిధంగా మన సండే స్కూల్ టీచర్స్లో ఒక టీచర్, ఎవరో కాదు మన శామన్న. శామన్న అంటే అందరికి ఇష్టం కదా. ఆ శామన్న వాళ్ళ తండ్రి గారైన కె సత్యవర్ధన్ రావు అంకుల్ మరి ఈరోజు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. మరి అంకుల్ మన చర్చ్లో డీకన్గా ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు. మన సంఘానికి కూడా ఎంతో సేవ చేస్తూ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మరి అంకుల్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సండే స్కూల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, అండ్ వి వెల్కమ్ యూ. థ్యాంక్ యూ అంకుల్. ఓకే చిల్డ్రన్, నాన్న ఇప్పుడు మనము మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాము. ప్రైజ్ అండ్ వర్షిప్తో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అందరికి ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని నామం చదువు, ఓకేనా? ఓకే, చప్పట్లు కొట్టేదన్ యేసు ప్రభు దేవుడంచు చిలిక వేయుదన్, నిన్ను నన్ను రక్షించిన యేసు ప్రభు రాజు మనసారా చాటి చెప్ప హల్లెలూయా పాడుదన్, మనసారా చాటి చెప్ప హల్లెలూయా పాడుదన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చప్పట్లు కొట్టేదన్ యేసు ప్రభు దేవుడంచు చిటిక వేయుదన్, నిన్ను నన్ను రక్షించిన యేసు ప్రభు రాజు మనసారా చాటి చెప్ప హల్లెలూయా పాడెదన్, మనసారా చాటి చెప్ప హల్లెలూయా పాడెదన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని,
చెప్పకుండా చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పకుండా చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కానానులో పెళ్లి విందులో, కానానులో పెళ్లి విందులో వాటర్ ని వైన్ గా మార్చివేశాడు. వాటర్ ని వైన్ గా మార్చివేశాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్ కి పంచి పెట్టాడు. 5,000 పీపుల్ కి పంచి పెట్టాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కుళ్ళిపోయిన శవాన్ని చూసి, కుళ్ళిపోయిన శవాన్ని చూసి కమ్ ఆన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు. కమ్ ఆన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు. అరే చెప్పలేను బాబోయ్, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పకుండా చేస్తాడు చిత్రమైన పనులెన్నో. చెప్పకుండా బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరి వైమము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవే, ఆదరించి సేదరించుము. చిన్న చిన్న గొర్రె పిల్లలము, కాపరి వైమము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవే, ఆదరించి సేదరించుము. మమ్ము కన్నా తండ్రి, మమ్ము కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. మమ్ము కన్నా తండ్రి, మమ్ము కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. సంఖ్యలలో లోకమంతాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి, నేడే విడుదల పొందు. సంఖ్యలలో లోకమంతాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి, నేడే విడుదల పొందు. మమ్ము కన్నా తండ్రి, మమ్ము కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. మమ్ము కన్నా తండ్రి, మమ్ము కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే మా యేసు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యు ఆల్? సరే, త్వరగా మనం ఒక పాటను విందాం. God is my Father and He has made us His children, made Jesus our brother, so hand in hand we walk together as one. Sing praise to the Lord with your tambourine. Sing praise to the Lord, clap your hand. Sing praise to the Lord, snap your fingers.
Sing praise to the Lord. Stamp your thighs. Sing praise to the Lord. Stamp your feet. Sing praise to the Lord. Say amen. Amen. La 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 la. La 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 la. La 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 la. La 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 la. మరి చక్కని పాట విన్నాం కదా, గాడ్ ఈజ్ మై ఫాదర్. ఓకే, మరి మనం ఫాదర్స్ డే దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొన్ని మంచి మాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం వింటున్నాం. మరి ఒక పెన్సిల్ పెన్ పెట్టుకొని ఒక పేపర్ తీసుకొని కొన్ని నోట్ చేసుకుంటే మీరు తర్వాత మరి దేవుని యొక్క మాటలను వాక్యములను జ్ఞాపకం చేసుకోవడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. లాక్డౌన్లో చాలామంది ఇంట్లో ఉండి బహుశా మరి ఒకవేళ మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నట్టయితే, పనిచేసే వాళ్ళు ఉన్నట్టయితే ఇంట్లో ఉంటూ కూడా మీరు ఎక్కువ సమయం గడిపిండొచ్చు కదా. సో యూ వుడ్ హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ మదర్ అండ్ father and brother and sister whoever is there in your home. So maybe you would have come to know more about your father because they work from home and you are there. దాదాపు ఒక 1.5 month నుంచి మనము ఇంట్లో ఉంటున్నాం కదా. మరి ఈ ఫాదర్స్ డే మనం ఈ యొక్క జూన్ మాసంలో మనము జరిపించుకుంటున్నాం కదా. మరి మనం చూసినట్టయితే there are so many special days కదా. To start with your birthday, then Mother's Day, then again few other days are there. But June month lo we are observing Father's Day. So ee roju manam konni maatalu manam gnapakam chesukundam. You know what actually the fathers do for us as their children. But more than all that, you know, God is our Father. Okay, and God has given the earthly fathers so that, you know, they are the second father who bring us up in our life. అయితే మనము ఫాదర్స్ గురించి మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో సామెతలలో, ఓకే, ప్రావర్బ్స్ 4:1-4, ఓకే, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు చదువుకోండి, ఎందుకంటే ఇవన్నీ చదవడానికి నాకు టైం లేదు ఇక్కడ. ప్రావర్బ్స్ 1-4లో, అలాగే ప్రావర్బ్స్ 2:6-23లో మరి ఈ వాక్య భాగాలన్నింటిలో మరి పిల్లలని ఉద్దేశించి చక్కని మరి అడ్వైసెస్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రాముఖ్యంగా ప్రావర్బ్స్ 1:7లో పిల్లలు మీరు గమనించండి. మీరు ఒకవేళ బైబిల్ తీసి చదివినట్టయితే ఈ ప్రావర్బ్స్ 1-7 చాప్టర్స్లో ఎవ్రీ ఫస్ట్ వర్స్ సేస్ మై సన్, మై సన్, మై సన్, మై సన్, మై సన్, అంటే చిల్డ్రన్కి అనమాట. సో మరి పేరెంట్స్, యూనో, ఫాదర్, మదర్, దే ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ టు లెర్న్ యూ. మరి మీరు కెన్ యూ రికలెక్ట్ చిల్డ్రన్ వాట్ యువర్ ఫాదర్ డస్ టు యూ ఎవ్రీ డే? You may recollect so many things kada. Maybe he wakes you up in the morning. Then if you are going to school, you know, now schools are not there, but when you are going to school, he does all the things for you. Maybe sometimes he drops you and he also brings you back, and also your mother also does kada. Sare mari fathers gurinchi manam Bible lo manam chusinattaithe manam chustam kada. There is one father who had 2 sons. And we all know that story. Then quickly చెప్తాను. One son, he wanted to go away and enjoy his life. But then this son, after a period of time when he knew that he was not happy with what he is doing now, he goes back to the father. So what does the father do? You know, he was waiting for the son. He was waiting for the son. Even though the elder son was with him, the father was waiting for the younger son, and he knew that, you know, one day he will come back to him. So that is the love of the father. And when he came back, he welcomed him, he hugged him, he welcomed him, and he did a big celebration. And you know what did he say? He was lost, but now he is found. ఓకే, ద ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ. అయితే మరి అది మనం దృష్టిలో పెట్టుకొని, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్.
Kada? So we will just quickly see what the fathers do for us. We will say about 6 or 7 C's, that is some words which will be able to remind you easily, what the Father does to all of us. In the Bible we have so many examples. Prodigal son చూసినాం, అబ్రహాం చూసినాం, మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చాలా మటుకు మనం చూసినట్టయితే మోస్ట్లీ ద ఫాదర్స్ వేర్ ద పీపుల్ హూ వర్ సెలెక్టింగ్ ద వైఫ్స్ ఫర్ దేర్ చిల్డ్రన్. సరే, మనం త్వరగా ముందుకు వెళ్దాం. సో ద ఫస్ట్ సి, చిల్డ్రన్ రిమెంబర్, ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ పెన్సిల్ యూ హ్యావ్ టేకన్, రైట్ డౌన్. ఓకే, ద ఫస్ట్ సి ఇస్ హీ కేర్స్ ఫర్ యూ. హీ కేర్స్ ఫర్ యూ. ఓకే, బైబిల్లో మనము మత్తయి సువార్తలో చూస్తాం కదా, మాథ్యూ 7th chapter 8 to 11లో చూసినట్టయితే అక్కడ రాయబడింది కదా, ఇఫ్ ది చైల్డ్ ఆస్క్డ్ బ్రెడ్, విల్ ద ఫాదర్ గివ్ ఏ సర్పెంట్ ఆర్ ఎ స్నేక్? Father gives the bread. So in many things, right from the day we are born, the father and the mother, they both take care of us. Kada children? So first C is he cares for us. Then the second C, okay, Proverbs 4:11 lo emuntadante, I will teach you a straight path. I will teach you to walk in the straight path. Okay, so the Father teaches us and he comforts us. Okay, sometimes we may miss the way. Kada? So the second C is he comforts us. Proverbs 4:11. They help us. Maybe when we do a mistake, when we do something wrong, they help us to overcome that wrong. So first C, cares. Second C is comforts. And then the third one is, he compliments. ఇంకో మాటలో దాన్ని అర్థం చేసుకోవాలంటే he admires us. Or ఇంకో మాటలో చూసుకోవాలంటే he cheers you up when you do something wonderful. Maybe in your school days, school life, you get a good rank. What does he do? He compliments you. He cares for you. He cheers you up. Very good, well done. Okay, maybe sometimes you get a rank which is 9th rank or 10th rank, but still he cares for you. He cheers you up. He compliments you. Okay, so the third C is he compliments you. He admires you. So children, so father is so important kada, along with the mother. Yes, mothers also, they do the same thing. Okay, so compliment and cheer you. And then the fourth one is he corrects you. He corrects you. అయితే ఇక్కడ మనం ఇంతకు ముందే విన్నాం కదా ప్రాడిగల్ సన్ గురించి. when the son wanted to go away, he wanted his share, but the father would have definitely pleaded, you are happy here, your brother is here అని చెప్పి ఉంటారు కదా. he would have corrected him, he would have told him, but then he wanted to go his own way. But then when he came back, he accepted him, he received him, he hugged him. అంటే అగైన్ మనం ఏం చేస్తున్నామంటే the father is always there to correct us, because we are still learning. The childhood period మనం అంటాం కదా, మనందరికి తెలుసు కదా పిల్లలు, it's a learning period. Maybe you are studying in 10th or even college or degree, all that period is a learning period. So your father is there to help you and correct you. And then the fifth one is he consoles you, or దాన్ని వేరేగా చెప్పాలంటే he also counsels you. Jacob, he advised his sons to marry the right people. And when children were grown up, okay, when they were grown up, he gave a advice, he counseled them to have the right person in their life. ఎందుకంటే ఇవన్నీ కూడా the father does. Father, he journeys along with you as long as he is alive. He is there to help you. And then the sixth point is he comforts you. He comforts you, children. Okay, we are having another 1 or 2 points and we'll conclude. Okay, so the sixth point is he comforts you. So quickly we'll just recap the 6 points. Okay, he cares for you, he comforts you,
he compliments you, he corrects you, he counsels you. Sorry, the sixth one is, he cheers you up. He cheers you up. అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. సో హీ హెల్ప్స్ యూ. అండ్ లాస్ట్లీ చిల్డ్రన్, యాజ్ యూ ఆర్ గ్రోయింగ్ అప్, you will remember, your father would have helped you in going to the school right from first class, second class, third class, then go on till 10th class. As you are growing, you are learning. Okay, when I become big, I would like to become a doctor, or I would like to become a good teacher, or whatever you are. A father, he is a chaser of your dreams. He is a chaser of your dreams. ఎందుకంటే Proverbs 4:2 అంటాడు అనమాట. ఏమంటాడు? Proverbs 4:2 says, "For I am giving good guidance, don't turn away from my teaching." So father does so many things. He helps you to build up your career, or he is chaser of your dreams, children. So children, very quickly we'll recap these 4 things, and we need to be grateful for our fathers and for our mothers. And at the end of the day, we have to just think of ourselves, children. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి నిజంగా మరి మన తల్లిదండ్రులకు మనము ఇష్టంగా ఉంటున్నామా? ఓకే, this is Father's Day. You have to really appreciate your father. And children, definitely, I think you all are thinking of how you will honor your father. You have to do that. Okay, maybe I don't know how you will honor your father, give a gift, or whatever possible way. But children, just quickly remember one of all these 3 things, all these 7 things that we have learned this morning. Okay, and be thankful to God for your father as well as your mother, as they help you, so that in the days to come, we'll be a children who will honor and will make our parents happy. So quickly we'll go through this C's. First one is, children, cares. Very good. Okay, the second one is he comforts, right? And then he compliments. Okay, and then he corrects us, and the 5th one is he counsels us, and then he cheers you up. Okay, and the last one is he is a chaser of your dreams. So children, this Father's Day, as we have reminded ourselves, and we have seen in Proverbs 4:1-4, Proverbs 6:20-23, let's honor our fathers and our mothers, and above all, honor our Father who is in heaven. Thank you, children. May God bless you, and happy Father's Day to all your fathers. Okay, children? Okay, bye-bye. Bye. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెను విడుగా నీ సన్నిధిలో మోకరించి నీ
గాడ్ చిల్డ్రన్, మనం ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. మరి మీరందరూ కూడా ఫాదర్స్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో, గౌరవించాలో ఇప్పటి వరకు మన ప్రియుడు ప్రదీప్ గారు మిమ్మల్ని వాక్యంలో నడిపించారు. మరి ఆ విధంగా మీరు నడిచినప్పుడు భవిష్యత్తులో దేవుడు కోరుకున్నట్లుగా, మరి తల్లిదండ్రులు ఆశించినట్లుగా మీరు మంచి భవిష్యత్తులో దేవునికి మహిమకరంగా జీవించగలుగుతారు. మనము మన పిల్లలను సండే స్కూల్కి ప్రతి ఆదివారం పంపిస్తున్నాం. ఎందుకు మరి స్కూల్కి పంపిస్తున్నామంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్, జ్ఞానం సంపాదించుకునే వలనని. దానికి మించినటువంటి జ్ఞానము బిడ్డలు ఆదివారపు బడి, సండే స్కూల్లో నేర్చుకోవాలి. సండే స్కూల్లో మరి బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర, మరి కుటుంబంలో నాయన ప్రభు ఉంటారు, కానీ వారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకపోవచ్చు. కానీ స్కూల్లో ఒక స్కూలు ఉపాధ్యాయుడు ఏ విధంగా నేర్పిస్తాడో ఆ విధంగా మరి టీచర్స్ వారి బిడ్డల వలె, చిన్న బిడ్డలు కనుక వారి బిడ్డల వలె వారిని హత్తుకుంటూ వారు చక్కటి మార్గములో, దేవుడు చెప్పినటువంటి మార్గములో నడుచుటకు బాల్య దినముల నుండి వారిని అభివృద్ధిలో పరుస్తున్నారు. కనుక ఈనాడు మరి మన సంఘంలో, లూథరన్ సంఘం లెగటిగిపూల్లో లూథరన్ సండే స్కూలు ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ఎంతోమంది మిస్సెస్ రాయ్ గారు లాంటి వారు, మరి ఫిలిప్స్ మిలాంగ్టన్ వంటి వారు, సునీత, కర్లపూడి సునీత అమ్మాయి లాంటి వారు, మరి ఇంకెంతోమంది బిడ్డలు సండే స్కూల్ని తీర్చిదిద్దారు. దాని నుంచి ఎంతోమంది మన సంఘ బిడ్డలు ప్రపంచంలో నాయన ప్రభు మంచి ప్రఖ్యాతులు గాంచి అభివృద్ధి పొందిన వారు ఈనాడు సాక్షులుగా ఉంటున్నారు. కనుక మరి ఈ కరోనా సమయంలో కూడా నాయన ప్రభు మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి VBSని నాయన ప్రభు దృష్టిలో పెట్టుకొని మరి సండే స్కూలు ఈ కరోనా టైంలో జరగటం లేదు కనుక, అయినప్పటికీ మరి ప్రతి సంవత్సరం ప్రతి వారము కూడా యూట్యూబ్ ద్వారా మరి ఇటువంటి ప్రోగ్రాం నడిపిస్తూ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, మరి అదేవిధంగా టీచర్స్, మరి వాలంటీర్స్ కూడా ఎంతోమంది, మరి పేరెంట్స్ కూడా నాయన ప్రభు సహకరిస్తూ ఉన్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. లూథరన్ చర్చ్ లెగటిగిపూల్ నాయన ప్రభు మరి ఒక ఆదర్శకరమైనటువంటి సంఘము ALCలోనే. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రోత్సహించి, తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహించి వారి బిడ్డలు సండే స్కూల్కి వచ్చేలాగా చూడాలని నా అందరికీ, మరి సూపరింటెండెంట్ గారికి, మరి టీచర్స్కి అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వారి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని రిలే చేస్తూ మరి అందరినీ కూడా చంటి బిడ్డలను మరి ముఖ్యంగా బాల్య దినంలోనే కార్యక్రమం దేవుడు ఇంకా ఆస్వాదించి దీవించాలని. ముఖ్యంగా మరి ఈ సమయంలో మన లూథరన్ చర్చ్ లెగటిగిపూల్ ప్యారిష్ పాస్టర్ గారు అయినటువంటి జీవన్ కుమార్ గారిని కూడా అభినందించాలి ఈ సమయంలో. ఎందుకంటే ఈ కరోనా సమయంలో మరి నేను ప్రతి ఆదివారం వాక్యం ఏ విధంగా వినాలి అనుకుంటున్న సమయాల్లో వేరే చర్చెస్ ప్రోగ్రాంలు చూస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు ఫోన్ చేసి మన చర్చి కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుందండి, మీరు చూసారా అని అడిగారు. నేను చాలా ఆనందించాను. హైదరాబాద్లో లూథరన్ చర్చ్ లెగటిగిపూల్ లైవ్ టెలికాస్ట్ వాక్యము ప్రతి ఇంటికి అందిస్తుంది, ప్రతి ఒక్కరూ వింటున్నారు, ఆధ్యాత్మిక మేలులు పొందుతున్నట్లుగా నేను విని సంతోషిస్తున్నాను. కనుక ఈ సమయంలో
మరి జీవన్ పాస్టర్ గారికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఏ విధంగా వారు రిస్క్ తీసుకొని ఎంతో దూరం నుంచి చర్చికి వచ్చి మరి ఫ్రైడే రోజు మరి సాటర్డే రోజు మరి స్త్రీల సమాజాలు, సండే స్కూల్ ప్రోగ్రామ్స్, అన్నీ వీక్లీ ప్రోగ్రామ్స్ జరపాల్సినవి అన్నీ కూడా నడిపిస్తూ కూడా నాయన ప్రభు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, చింతనను బట్టి వందనాలు. కనుక ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. మరి అదేవిధంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ అయినటువంటి మిసెస్ ఉదయశ్రీని కూడా అభినందించాలి. మరి ఈ సమయంలో పాస్టర్ గారిలోకి మరి ప్యారిష్ పాస్టర్ గారికి సహకరించి మరి సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అన్ని చేయటానికి వారికి మంచి సలహాలు ఇస్తూ మరి వారి పాస్టర్ గారి సలహాలు పొందుతూ మరి ఈ విధంగా సంఘంలో సండే స్కూలు ఎటువంటి మూల స్తంభమైనటువంటి సండే స్కూల్ని వారు నడిపిస్తున్నందుకు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. మరి మనం ఫాదర్స్ డే గురించి ప్రేయర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మీరు మాకు పరలోకపు తండ్రివి. మీరు మమ్మలను ఈ లోకంలో మీరు మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి బిడ్డలను మీ కొరకు తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో మీ బిడ్డలుగా రాణించాలని మమ్మలను తల్లిదండ్రులుగా పెట్టారు. కనుక మాకు అనుగ్రహించినటువంటి బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెంచుటకు మాకు మంచి ఆధ్యాత్మిక ఆలోచనలను, జ్ఞానమును మీరు దయచేసి మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. కనుక భవిష్యత్తులో నాయన ప్రభువా, మా బిడ్డలు మేము పెరిగిన విధముగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మేము ఏ విధంగా అనుసరించి మా తల్లిదండ్రులు మేము గౌరవించామో, మా బిడ్డలు మమ్మల్ని గౌరవించటానికి మా యొక్క ప్రవర్తన, మా జీవిత విధానము మీకు అంగీకారంగా ఉండే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రపంచంలో నాయన ప్రభు ఈ దినము పురుషులందరూ కూడా తల్లిదండ్రులు అయినటువంటి వారిలో తండ్రి కుటుంబానికి యజమానుడిగా, మీరు మాకు యజమానుడిగా ఉన్నట్లుగా మరి కుటుంబానికి యజమానుడిగా తండ్రిగా పెట్టారు. మరి తండ్రి యొక్క బాధ్యతలు మరి బిడ్డ మరి చిన్న బిడ్డలకు ఏ విధంగా నేర్పించాలో ఆ విధంగా మరి ప్రదీప్ గారు కూడా నేర్పించారు ఇప్పటి వరకు. మరి కనుక మీరు తల్లిదండ్రుల యొక్క సలహాలను పాటిస్తూ తండ్రి మరి మిమ్మల్ని నిజముగా బాల్య దినముల్లో ఏ విధంగా వారి యొక్క ప్రేమను పెంచాడో ఆ ప్రేమను ప్రతిఫలంగా మీరు మంచి భవిష్యత్తులో మరి నాయన ప్రభు సంఘంలోనూ సమాజంలోనూ దేశానికి మంచి పౌరులుగా ఉండాలని, మరి ఆ విధంగా చేయుటకు, ఆ విధంగా మిమ్మల్ని నడిపించుటకు మరి సండే స్కూల్ టీచర్స్, సూపరింటెండెంట్ మరి చిన్నతనం నుండి మిమ్మల్ని ఈ స్కూలు మరి నాయన ప్రభు మరి సండే స్కూల్ నుంచి మంచి భవిష్యత్తు మీరు దయచేస్తున్నారు. ఈ భవిష్యత్తు నుంచి తండ్రి యొక్క బాధ్యతలు, తండ్రి కుటుంబంలో చేయవలసినటువంటి విధులు మీరు ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు. మరి మీరు ఒకవేళ మంచి మార్గంలో నడుస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. మరి నాయన ప్రభు మరి ఆ విధంగా మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో పెంచే తల్లిదండ్రులుగా, తండ్రులుగా మేము ఉండగలుగుటకును, ఆ విధంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను దీవించి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.